ఎలక్షన్కు ముందు మన నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు. చేస్తూ ఆయన పాదయాత్రలో ఎక్కడ పెడితే అక్కడ రెడ్ బుక్ పెడుతున్నాను, వచ్చే ఎలక్షన్లో మనం గెలుస్తాం, మీకు ఏ ఇబ్బంది ఉండదో, మిమ్మల్ని ఏ అధికారులు అయితే వేధించారో, ఏ పోలీసు అయితే వేధించారో, లేకపోతే ఏ ఆఫీసర్ అయితే వేధించారో వాళ్ళంతా చూస్తా, వాళ్ళని ఎవరిని వదలను. ఆ రెడ్ బుక్ని పాపులారిటీ చేసి మొత్తానికి గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప అసలు ఎవరు చేయించారో ఇవన్నీ ఆయన తప్ప పోసాని కృష్ణమురళి గారిని, లేకపోతే కొడాలి నాని గారిని, శ్రీరెడ్డి గారిని, లేకపోతే అనిల్ అని ఎవరో ఇలా చాలామందిని ఆఫీసర్లని మొత్తానికి లోకేష్ గారు అరెస్ట్ చేసి బొక్కలోకి పంపించారు. సూపర్. మళ్ళీ ఈరోజు జగన్ గారు ఏమన్నారు చూడండి. ఆయన ఏమంటున్నారు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తా, ఒక్క ఆఫీసర్ నేను సరే నేను వదలను, వాళ్ళు రిటైర్ అయిపోయి విదేశాలు వెళ్ళిపోయినా సరే మొత్తాన్ని పిలిపించి కొట్టి బట్టలు వడదీస్తా అని గతంలో కూడా అన్నారు. కాబట్టి ఈ మన లోకేష్ గారు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, వీళ్ళిద్దరూ మాట్లాడిన తీరును బట్టి అతను ఎవరైతే చంద్రబాబు గారు మాట అన్నారో అధికారులు, ముఖ్యంగా పోలీసులు, వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని కొట్టిండు. ఓకే, మళ్ళీ ఇప్పుడు లోకేష్ గారు అధికారంకి వచ్చారు. అతను ఏం చేస్తున్నారు, సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో టీడీపీ కార్యకర్తలని, టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టారో ఆ పోలీసుల్ని, ఆఫీసర్లని, ఆ కలెక్టర్లని మళ్ళీ వాళ్ళు ఇప్పుడు జైల్లో పెడుతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. ఇక నాకు ఒక విషయం చాలా ఫన్గా, కామెడీగా అనిపించింది. ఇప్పుడు రెడ్డి గారు, నాయుడు గారు ఇద్దరు బాగానే ఉన్నారు. వాళ్ళిద్దరు హ్యాపీగా వాళ్ళ అద్భుతంగా ఆయన సీఎం అయితే సీఎం, అది ఏం సీఎం, లేదా వాళ్ళ చుట్టాలు కోట్లు సంపాదించి వీళ్ళ చుట్టాలు కోట్లు సంపాదిస్తున్నారు. సూపర్గా ఉంది. మరి మధ్యలో ఎవరు పోతున్నారు పాపం? కామన్ ప్రజలు ఎలాగో పోతారో అని వదిలేయండి. ఆఫీసర్లు, ఈ ఆఫీసర్లు పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూ తీర్చుకుందాం అనుకున్నారు అనుకోండి, అదిగో మమ్మల్ని జైల్లో పెడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, ఆఫీసర్లు వాళ్ళు అందు చూస్తాం అంటున్నారు, వీళ్ళు అందు చూస్తున్నారు, బాగానే ఉంది. మీరు ఈ గన్నుని ఎందుకు మీరు పనిష్మెంట్ చేస్తున్నారు? గన్ వెనక హ్యాండ్ ఉంది కదా. ద పోలీస్ ఆఫీసర్స్ ఆర్ లైక్ ఏ గన్స్, బట్ ద పిస్టల్ బిహైండ్ దెర్ ఈజ్ ఎ హ్యాండ్. ఇందుకే ఈ పోలీస్ ఆఫీసర్లు జగన్ మనుషులను జైలు వేస్తున్నారు, బాగానే ఉంది. మరి ఇందుకు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ అనుచరులను జైలు వేస్తుంటే ఆ పోలీసుల మీద రెవెన్యూ తీర్చుకుంటున్నారు. ఇందుకు ఏపీసీని ఎవరు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అనరంట. ఆ పోలీసులు అంతు చూస్తారంట, వాళ్ళని చెత్త కొట్టేసి ఎక్కడ ఖండాలు దాటిపోయినా తీసుకొచ్చి కూర్చోబెట్టేసి జైల్లో చిత్రహింసలు పెట్టేస్తారంట. అక్కడ కూర్చున్న జనం విజిల్ చేస్తున్నారు. ఈ విచిత్రమైన రాజకీయాలు అంటే నాకు అర్థం కావట్లేదు. లోకేష్ గారు కూడా అంతే. నేను ఇక్కడ ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ జైలు వేస్తాం అంటున్నారు. సరే బాగానే ఉంది, వాళ్ళందరినీ వేద్దామండి. అన్యాయంగా కేసులు పెడితే మాత్రం ఊరుకుంటామేంటి? మరి అన్యాయంగా కేసులు పెట్టించి మిమ్మల్ని జైల్లో పెట్టిస్తుంది ఎవరు? లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కదా. మరి ఆయన జోలికి వెళ్ళరు అంటే రెడ్డి గారు, నాయుడు గారు ఇద్దరు బాగానే ఉంటారు. ఎటొచ్చి పాపం ఈ ఎంప్లాయీస్, ఆఫీసర్స్ చుక్కలు అగపడుతున్నాయి వీళ్ళకి. సరే మనం న్యాయంగా ఉందామని పోలీస్ ఆఫీసర్లో లేదా రెవెన్యూ డిపార్ట్మెంటు నేను న్యాయంగా ఉంటా అని వాళ్ళు అన్నారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు. ఎందుకు? వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళకి మాట వినే వాళ్ళని వాళ్ళ కింద ఆఫీసర్లుగా వేసుకొని మెల్లగా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అరెస్టులు చేపిస్తూ ఉంటారు. ఇది నిజం కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసర్లను అరెస్ట్ చేసే పని అయితే మరి చంద్రబాబు గారి విషయం ఏంటి? ఆయన తప్పు చేయలేదా? లేదు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆఫీసర్లను అరెస్ట్ చేసి పంపించే పని అయితే మరి ఆ ఆఫీసర్లు ఎవరి మాట ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మాట కదా. మరి ఆయన టచ్ చేయరా? ఇది నాకు ఎంత ఫన్గా అనిపిస్తుందో. ఏదో పాత సామెత ఊరివి మంగళతం మీద పడినట్టు ఉంది ఎవరో అంతా. మా సైడ్ ఒక సన్న సామెత ఉండిద్దిలే, దున్నపోతులు పొడుచుకొని ఆటాడుకున్న పిల్లల్ని గుద్ది చంపేశాయంట. అటు ఉంది ఇది. ఆ దున్నపోతులు బాగానే ఉంటాయి, లేదా ఆ దున్నపోతులు బాగానే ఉంటాయి, పిల్లలు చచ్చిపోయారు. సేమ్ ఇలాగ ఎక్కడే రెడ్డి గారు, నాయుడు గారు బాగానే ఉంటారు. పాపం ఎవరైతే వచ్చారో ఆ ఆఫీసర్లు పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. ఈ రాజకీయం మన భారతదేశంలో ఎక్కడ లేదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. ఇది నాకు కొంత ఏదో అర్థం కాని విషయం. మరి ఇది ఎప్పుడు పులిస్టా పెడతారో? పాపం అమాయకులైన ఆఫీసర్లు
బలి కాకుండా ఎవరు కాపాడతారో నాకైతే అర్థం కావట్లేదు. సరే ఆఫీసులు తప్పు చేశారు, మళ్ళీ చెబుతున్నాను, తప్పే చేశారు. తప్పు చేయించింది ఎవరో? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? వాళ్ళ పర్మిషన్ లేకుండా వీళ్ళేం చేయరు కదా. మరి వాళ్ళకేది పనిష్మెంట్? నో పనిష్మెంట్. ఇదే నాకు విచిత్రంగా అనిపించింది, మీతో షేర్ చేసుకున్నాను. నమస్కారం. జై జవాన్.